అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాళహస్తి రాజకీయాల్లో కలకలం రేపుతోంది వినోద్ డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో. పేటా బ్రదర్స్ పై తన వీడియోలో ఆరోపణలు చేశాడు వినోద్ డ్రైవర్ రాయుడు. అయితే రాయుడి ఆరోపణలతో తమకి సంబంధం లేదంటున్నారు పేటా బ్రదర్స్. అడ్డదారుల్లో రాజకీయంగా ఎదిగేందుకు కోట వినోద్ ఆడుతున్న డ్రామానేదంటూ ఆరోపిస్తున్నారు. రాయుడి హత్య కేసులో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమంటున్న పేటా బ్రదర్స్ తో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినోద డ్రైవర్ రాయుడు హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాయుడు మృతి చెందిన తర్వాత 3 నెలల తర్వాత బయటకు వచ్చినటువంటి వీడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. ఆ వీడియోలో కొందరి పేర్లు, ప్రత్యేకించి జనసేనకు సంబంధించినటువంటి పేటా బ్రదర్స్లో పేటా చంద్రశేఖర్, అట్లాగే కొట్టే సాయి, మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి సుజిత్ కుమార్, వీరి ముగ్గురు పేర్లే ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి మనతో మాట్లాడడానికి పేటా బ్రదర్స్లో ఇద్దరు మన దగ్గర ఉన్నారు. అందులో పేటా చంద్రశేఖర్ మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు మీ పైన విమర్శలు వచ్చాయి? ఎందుకు మీరు డబ్బులు డీల్ చేశారు? మీకు డబ్బులు ఇచ్చారు, ఎమ్మెల్యే ద్వారా మీరు డబ్బులు తీసుకొని ఒక కోటా వినోదకు సంబంధించిన రహస్యాలన్నీ బయట పెట్టాలని చెప్పేసి రాయుడుకి ఒప్పించినట్టుగా వీడియోలో ఉంది. అసలు ఈ వీడియోలో ఉన్నది వాస్తవమేనా? సార్, ఇవన్నీ అవాస్తవాలు. వాళ్ళు ఎవరి మీదైనా బురద జల్లేసి రాజకీయంగా ఎదగాలని కోరుకున్నారు వాళ్ళు. దీంట్లో ఎమ్మెల్యే గారు కానీ, నాకు కానీ, కొట్టే సాయి ప్రసాద్ కానీ, సుజిత్ కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు. కావాలనే దుష్ప్రచారం తప్పనిచ్చి దీంట్లో అవాస్తవంగానే వాస్తవాలు ఏం లేవు. మీరు కావాలంటే నేను జరిగినప్పుడు కూడా రాయుడు విషయంలో జరిగినప్పుడు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. ఒకవేళ చేస్తున్నా కూడా చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో చట్టం ఉంది, చట్టం తన పని చేసుకుంటుంది. మీరు ఈ మారిగా వాడిని బంధించి చేయడం అనేది తప్పు అని చెప్పి నేను చెప్పిన. వాళ్ళు ఏ మాట వినరు, మనం చెప్పిన మాట వినరు. ఎందుకంటే రాయుడు వీడియోలో చాలా స్పష్టంగా పేటా చంద్రశేఖర్ హస్తం ఉంది, కొట్టే సాయి హస్తం ఉందని చెప్పిన తర్వాత సార్ వాళ్ళు పక్క నుండి చెప్పిస్తున్నారు సార్. ఏ పేర్లు చెప్తే ఆ పేర్లు చెప్తున్నాడు వాడు. వాడిని కొట్టి ఆడ చెప్పేటప్పుడు కూడా ఇక్కడంతా దెబ్బ ఉండదు, అబ్బాయికి కనుకాడ కూడా వాసిపోయి ఉండదు. వాళ్ళ పక్కన వాయిస్ ఉంది, వాళ్ళంతా మాట్లాడి పక్క స్క్రిప్ట్ ప్రకారం చేశారు. కానీ దీంట్లో మాకు సఫారీ అంత లేము సార్. మాకు అంత ఇది కూడా లేదు, మాకు అంత అవసరం కూడా లేదు. మేము రాజకీయ పరంగా సేవాభావంతో అనే విధంగా మేము రాజకీయ జనసేన పార్టీలో వచ్చాం. కానీ ఈ కుళ్ళు రాజకీయాలు, కుతంత్రాలు చేసి మేము ఆ మహిళని ఎంత గౌరవించామో శ్రీకాళహస్తి ప్రజలకు తెలుసు. ఇంతమంది జనసేనకు సంబంధించిన పార్టీ లీడర్స్ ఉన్నా రాయుడు వీడియోలో ప్రత్యేకించి మీ పేరు ఎందుకు ప్రస్తావించారు? సార్, వాళ్ళకి ఎవరు పోటీ ఉంటారో, ఎవరు ఎదగుతున్నారో వాళ్ళని తొక్కాల. ఆయన సాయి ప్రసాద్కి చైర్మన్గా పోస్ట్ వచ్చింది, దాన్ని క్యాన్సిల్ చేయాలి, ఏదో అభియోగాలు పెట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి మెయిన్ రీజన్ అది. ఒక మహిళని కిందపరిచే విధంగా చేయాలని మాకు ఎందుకు ఉంటుంది సార్? మాకేం అవసరం? నాకు భార్య ఉంది సార్, మా అమ్మ ఉంది కదా. నేను అలాంటి చీప్ పనులు నేను ఎందుకు చేస్తాను? నాకు అవసరం లేదు సార్. ఇది పేటా చంద్రశేఖర్ చెప్తున్నది. పేటా బ్రదర్స్లో మీరు ఉన్నారు. అసలు మీ మీద ఎందుకు ఇంత కచ్చగట్టి ఆరోపణ చేస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాను సార్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పేటా బ్రదర్స్ అంటే ఒక మార్కు ఉండదు సార్. ఎందుకంటే పేటా బ్రదర్స్ అంటే జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేసే వాళ్ళే పేటా బ్రదర్స్. ఎందుకనంటే ఇవంతా నేను మీ ముందర మైక్ ముందర నా గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు. అసలు రాయుడు ఎవరి కింద పనిచేసేటువంటి వ్యక్తి? కోట వినోద గారి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి. ఆమె చెప్పిందే కదా చెప్తాడు, పక్కన వాళ్ళు చెప్పింది ఎందుకు చెప్తాడు? అసలు బొజ్జల వెంకట సుధీరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి కావచ్చు, అదేవిధంగా మా బ్రదర్కి కావచ్చు, కోటేసాయి గారికి కావచ్చు, సుజిత్ కావచ్చు, వీళ్ళకి ఎటువంటి దీంట్లో సంబంధం లేదు. వాళ్ళకి ఏ పాపం ఎరగరు. కావాలనేస్తే 2029లో టీడీపీ ఎమ్మెల్యే గారు పోటీ వస్తారని చెప్పి ఆయన మీద బురద జల్లాలి. అదేవిధంగా జనసేన పార్టీలో వీళ్ళంతా కష్టపడతా ఉన్నారు, వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళని తొక్కేలని చెప్పి వీళ్ళ మీద బురద జల్లాలని చెప్పి ఒక పార్టీ పదవి కోసం షార్ట్ టర్మ్లోనే రిచ్గా అయిపోవాలనే ఉద్దేశంతో ఆమె చేసినటువంటి ఒక పక్కా ప్లాన్ ఇది. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు ఎవరైతే రాయుడు వీడియోలో ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి పేటా బ్రదర్స్. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ9 శ్రీకాళహస్తి నుంచి.